ఇస్రోలో జాబ్ రిక్రూట్మెంట్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనం సెలెక్ట్ అవుతామని చెప్పేసి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. వీడియో వరకు చూడండి. అండ్ చాలామందికి డౌట్స్ ఉంటాయి, అసలు ప్యాకేజ్ ఎంత, సెలక్షన్ ఎలా చేస్తారు, ఎక్కడ పోస్టింగ్ ఉంటుందని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని మీకు క్లారిటీగా ఉండాలంటే వీడియో వరకు చూడండి, క్లారిటీగా చెప్తాను. అండ్ వీడియో వరకు చూసారనుకోండి, తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే దీనికి అప్లై చేసుకోవాలి వద్దని చెప్పేసి. సో నేను అందరినీ అప్లై చేసుకోవడానికి కూడా చెప్పాను, ఎందుకంటే అది మీ రిక్వైర్మెంట్ అనమాట. సో కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఆ వేకెన్సీస్ బట్టి మీరు అప్లై చేసుకుంటారా లేదని చెప్పేసి చూసుకోండి. వేరియస్ కేటగిరీలో ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట. సో దాని తగ్గట్టు మీరు వీడియో వరకు చూసి తెలుసుకొని తర్వాత ఒక క్లారిటీతో మీరు రండి అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, అక్కడ మీరు ఫాలో అయితే మీకు క్విక్ అప్డేట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూనే ఉండండి. సో సొల్లొద్దు, మ్యాటర్లోకి వద్దాం. అప్లై చేసుకునే ప్రాసెస్ చూడండి. ఇదే ఇస్రో యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడే మనం జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే చాలా నోటిఫికేషన్ కూడా పడతాయి, ఇక్కడే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెరీర్స్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకోవాలి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, కామెంట్ సెక్షన్లో కూడా పెడతా. దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి రండి, లేదా క్రోమ్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో isro.gov.in అని చెప్పేసి క్లిక్ చేసుకున్నా కానీ వస్తారనమాట. సో ఇక్కడ కెరీర్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాక రిక్రూట్మెంట్ నోటీస్ పైన ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, ఒకటి 27/5/2025 రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకున్నాక మనకి ఎవ్రీథింగ్ ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో దాని గురించి సంథింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఆన్లైన్ సబ్మిషన్ విల్ ఓపెన్ ఫ్రమ్ 12 hours ఆఫ్ 27th May అని చెప్పేస్తుంది. సో నేను ఆల్రెడీ వీడియో చేసే టైంకి అప్పటికే స్టార్ట్ అయిపోయింది. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు కంప్లీట్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అంటే ఏ కేటగిరీలో ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకోండి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, ఇంకా ఎక్స్ట్రా వేరే ఇక్కడ ఎన్ని పోస్టులకు ఏ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏ కేటగిరీలో అని చెప్పేసి కంప్లీట్గా ఉంటాయి అనమాట. సో దాని దగ్గర మీరు చూసుకోవాలి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటారని చెప్పేసి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కింద కూడా అండ్ ఏజ్ లిమిట్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో నేను ఇప్పుడు ఏజ్ లిమిట్ ఇవన్నీ చెప్తాను చూడండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 320 అనమాట. అందులో ఎలక్ట్రానిక్స్లో 90, మెకానికల్లో 85, కంప్యూటర్ సైన్స్లో 75, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 30, సివిల్ ఇంజనీరింగ్లో 20, అదర్ ఇంకా వేరే వేరే కేటగిరీలో 20 అనమాట. టోటల్ 320 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2025 June 1 వరకు ఏజ్ మ్యాక్సిమం ఏజ్ 28 years ఉండాలన్నమాట. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC STలకు 5 years, ఓబీసీ ఇంకా వేరే వాళ్ళకు 3 years అనమాట. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారనమాట. సో ఈ రిటర్న్ టెస్ట్ ఎక్కడెక్కడ ఉంటుందంటే మీ దగ్గరలో సిటీస్ తగ్గట్టు. సో ఇప్పుడు తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉందన్నమాట. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేరే దగ్గర పెడతారు కావచ్చు. తెలంగాణలో అయితే హైదరాబాద్ అనమాట. హైదరాబాద్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఆ రిటర్న్ టెస్ట్లో కూడా క్వాలిఫై అంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో దెన్ ఇంటర్వ్యూ తర్వాత మీకు జాబ్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తుంది అనమాట మీరు సెలెక్ట్ అయితే. మీరు ఏ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్, మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం వస్తే ఇక్కడ అన్ని బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇవన్నీ ఫిల్ చేసి జస్ట్ ఫార్వర్డ్ కొట్టడం. ఇక్కడ 3 ఆప్షన్స్కి ఎస్ ఆర్ నో అడుగుతుంది అనమాట. సో ఇంతవరకు మీ ఫ్యామిలీలో కానీ మీరు కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి జాబ్స్ కానీ చేసి ఉండకపోతే, ఎక్స్పీరియన్స్ లేకపోతే అవన్నిటికీ 3 ఆప్షన్స్ నో పెట్టండి. ఇదివరకు ఏమైనా చేసి ఉంటే ఆ ఆప్షన్స్ తగ్గట్టు ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి అనమాట. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క హాఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. ఫోటో వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసరికి వైట్ పేపర్ పైన ఓన్లీ సిగ్నేచర్ ఉండాలి, వేరే ఏమి ఉండకూడదు. అలా పెట్టండి. పాస్ ఫోటో సైజ్ అండ్ సిగ్నేచర్ అంతే. అవి కూడా 50 KB లోపే ఉండాలన్నమాట, సైజ్ ఎక్కువ ఉండకూడదు. సో ఇవి అప్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోటో అండ్ డీటెయిల్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు ఎప్పటికీ ఫర్దర్గా యూజ్ చేసేటివే ఎంటర్ చేయండి ఫ్యూచర్లో కూడా. అండ్ ఇప్పుడు కొందరికి ఏముంటాయంటే మినిమం బ్యాలెన్స్ కట్ అవ్వడం, ప్రతిసారి ఛార్జెస్ కట్టడం అలా ఉంటాయి అనమాట. సో అలాంటి బ్యాంక్స్ యాడ్ చేయకండి. సో ఇక్కడ మీ అడ్రస్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. బ్యాంక్ యొక్క నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి, IFS కోడ్ 2 times అండ్ అడ్రస్. సో ఈ విధంగా ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది అనమాట. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పైన క్లిక్ చేసి మీరు ఏ క్వాలిఫికేషన్ అనమాట, BE బీటెక్. సో నేను బీటెక్ కాబట్టి బీటెక్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ బీటెక్లో ఏ బ్రాంచ్, ఏ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. సో దాన్ని క్లిక్ చేసుకున్నా. నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయాలి. ఇంత కింద మొత్తం మనకు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకుని అన్నీ వస్తాయి అనమాట. సో ఏమైనా చూసుకుంటే ఏమైనా మిస్టేక్ ఉంటే ప్రీవియస్ స్టెప్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ ప్రీవియస్గా బ్యాక్ వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పైన నేను మా కాలేజ్ నేమ్ ఇవ్వడం మర్చిపోయాను, ఇన్స్టిట్యూట్ అంటే.
అండ్ ఏ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసుకొని పాస్ అవుట్ అయినారా లేకపోతే ఇంకా కాలేదా, ఎప్పుడు పాస్ అవుట్ అవుతారు, అండ్ మీకు ఎక్స్పెక్టెడ్ అంటే రిజల్ట్స్ వచ్చినాయా లేకుంటే ఇంకా రాలేదా అని చెప్పేసి కూడా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు కన్ఫామ్గా నెక్స్ట్ స్టెప్ అయినా క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కోర్స్ యొక్క సెమిస్టర్స్ ఎన్ని అని చెప్పేసి ఉందన్నమాట. సో బేసికల్ 8 కాబట్టి 8 క్లిక్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ స్టెప్ అయినా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఏమొచ్చిందంటే కాలేజ్ యొక్క గ్రూప్ అండ్ ఇక్కడ ఇంటర్ అండ్ 10th యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఎప్పుడు ఏ ఇయర్లో మీరు పాస్ అవుట్ అయినారు, దాని పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి ఇంటర్ అండ్ 10th యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆల్సో కాలేజ్ నేమ్ అండ్ స్కూల్ నేమ్, ఇయర్ ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్గా ఇది మన అప్లికేషన్ ఫామ్ అనమాట. సో అన్నీ మళ్ళీ కంప్లీట్గా చెక్ చేసుకొని ఇది కరెక్టేనా కదా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్నీ చూసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మనం కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి సో దాన్ని నేను స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటున్నా. అట్లే మనకి ఇది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, నేను ఇప్పుడే తీసి పెట్టుకున్నా. సో నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేస్తుంది. సో ఇక్కడ పేమెంట్ చేయాలన్నమాట, 750 ఫీజ్ అనమాట. సో దీన్ని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ చేసుకొని నెక్స్ట్ మనకు ఫర్దర్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ తర్వాత మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మన మెయిల్కి కానీ ఇక్కడ మొబైల్కి కానీ ఒక మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అక్కడ మనకు ఆ నెంబర్ ఉంటుంది అనమాట, ఆ నెంబర్తో మనం అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇస్రోకి సంబంధించిన జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ రిక్రూట్మెంట్స్ ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.